నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. భారీ వర్షాలు వరదలై తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆంధ్ర మరియు తెలంగాణలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటిలో గత 4 రోజుల నుంచి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు టాలీవుడ్ స్టార్స్ ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు తమకు తోచినంత విరాళాలు ప్రకటిస్తున్నారు. ఎవరెవరు ఎంత ఇచ్చారన్న వివరాలను పరిశీలిస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరద బాధితుల సహాయార్థం ఒక్కో రాష్ట్రానికి 50 లక్షలు చొప్పున ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఇక వరద ప్రభావం కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాలకు ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఏపీ తెలంగాణకు చెరో 50 లక్షలు చొప్పున ఇస్తున్నారని సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. ఇక వరద బాధితులకు అండగా ఉండేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ముందుకు వచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షలు చొప్పున ఆయన విరాళం ప్రకటించారు. ఇక మాస్కా దాస్ విశ్వక్సేన్ తన వంతుగా 2 తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. అలాగే కల్కి నిర్మాతలు వైజయంతి మూవీస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ఇక యూత్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ 2 తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు 15 లక్షల చొప్పున విరాళం అందిస్తానని ప్రకటన చేశారు. ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ ఏపీ తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల చొప్పున ప్రకటించారు. అలాగే ప్రముఖ నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి 2 తెలుగు రాష్ట్రాలకు 25 లక్షలు విరాళం ప్రకటించారు. హీరోయిన్ అనన్య నాగళ్ల సైతం వరద బాధితులకు అండగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు 2.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. అలాగే ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి 2 తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి 5 లక్షల చొప్పున ప్రకటించారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ వరద బాధితులను ఆదుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు. విజయవాడలో ముంపుకు గురైన ప్రాంతాలకు తన టీం ను స్వయంగా పంపించి అక్కడ ప్రజలకు ఫుడ్, వాటర్ బాటిల్స్ ను అందిస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.